హాయ్ అండి, ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీగా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే కోడికూర చికెన్ కూర అండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కడాయి తీసుకుని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 3 లవంగాలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ కూడా పీసెస్ కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే 1.5 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ అండి నేను కడుక్కుని పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ చికెన్ వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆ వాటర్కే మనకి చికెన్లో వచ్చే వాటర్కే మనకి 60 to 70% ఉడికిపోతుందండి. తర్వాత నేను ఒక 1/2 చెక్క కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పాలు తీసుకున్నాను, కొబ్బరిపాలు. ఆ కొబ్బరిపాలు వేసుకుంటున్నాను. ఇది కమ్మగా చాలా బాగుంటుందండి కొబ్బరిపాలు వేసినందుకు. ఇది ఫ్రైడ్ రైస్లకి అలాగే చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది, రైస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటికి చికెన్ కర్రీ బాగుంటుందండి కాంబినేషను. అలాగే పైన కొత్తిమీర వేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సంగటి చేసుకుందామండి. రాగి సంగటి నేను 1.5 కప్ వచ్చి వాటర్ తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకుని 1 కప్పు కడిగి బియ్యం కడుక్కునండి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత అన్నం కొంచెం మెదుపుకున్న తర్వాత 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అది వేసుకుని కొంతసేపు మూత పెట్టుకుని తర్వాత తీసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. రైస్లో ఉండి వాటర్కి ఈ పిండి మనకి ఉడికిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం వేడిగా ఉండగానే మనం చెయ్యి కొంచెం తడి చేసుకుని ఉండల కింద చేసేసుకోవాలండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా నేను వంటలు చేసేసుకున్నాను. అలాగే రాగి సంగటి చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.